చిన్నతనంలో ఆకు వేస్తే మొక్కలు వస్తాయని ఇష్టంగా పెంచుకునే మొక్క ఏదైనా ఉంది అంటే అది రణపాల మొక్క. ఇది ఆఫీసుల వద్ద కానీ, ఇంటి వద్ద కానీ, అలాగే మన చుట్టుపక్కల పరిసరాల్లో కానీ చాలా బాగా పెంచుకోవచ్చనమాట. అయితే ఇది అలంకరణ మొక్కగా ఇప్పుడు చాలా ఎక్కువగా పెంచుకుంటున్నారు. ఈ మొక్క భాగంలో ఏదైనా ఒక్క పార్ట్ అంటే ఒక చిన్న ఆకుని నాటినా సరే ఇది చాలా గుబురుగా వచ్చేస్తుందనమాట. చాలా అందంగా కూడా ఉంటుంది. అయితే అందం కోసం పెంచుకున్న ఈ మొక్కలో ఎన్నో వ్యాధులను నయం చేసే గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఇది ఒక గొప్ప స్థానాన్నే దక్కించుకుందని చెప్పుకోవచ్చు. అయితే రణపాల మొక్క సుమారుగా ఒక 150కి పైగా రోగాలను నయం చేస్తుంది. ఈ ఆకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్ వంటి లక్షణాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రణపాల ఆకు ద్వారా ఎన్నో వ్యాధుల్ని నయం చేసుకోవచ్చు. మా చిన్నతనంలో అయితే మా బామ్మగారు ఏదైనా తేలు కుడితే మంత్రం వేస్తానుండు అని చెప్పేసి రణపాల ఆకుని తీసుకొచ్చి ఆ తేలు కరిచిన చోట రుద్దేసేవాళ్ళు. ఎవరికైనా తేలు కరి